ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 57వ అధ్యాయము 17వ వచనము. వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా పలికిన మాట, నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును. అవును, దేవుడు నీతిమంతులను ఎన్నటికీ నశింపచేయుడు. ఒకవేళ వారు పాపము చేసి తప్పిపోయినను వారు మరల పశ్చాత్తాపంతో దేవుని వైపు మరలినప్పుడు తప్పక వారిని కరుణించును. ప్రభువు మన ప్రవర్తనను చూచును. దేవుని యందు విశ్వాసము, నమ్మకము కలిగి తన చెడు ప్రవర్తన దిద్దుకొని ఆయనకిష్టమైన వారముగా జీవిస్తున్నప్పుడు ఎటువంటి వ్యాధినైనా ఆయన స్వస్థపరచును. స్వస్థపరచు యెహోవాను నేనే అని ఆయన అంటున్నాడు. ఆయనే మనలను స్వస్థపరచును. అందును బట్టి దావీదు మహారాజు కీర్తనలు 41వ కీర్తన 4వ వచనంలో అంటున్నాడు, యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను అని ప్రార్థిస్తున్నాడు. అవును, దావీదు వలె మనము కూడా ప్రార్థించినట్లయితే తప్పక ఆయన మన పాపములను క్షమించి మనలను స్వస్థపరచును, నడిపించును. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.